ఎట్లా ఉంది యూనివర్సిటీలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇప్పుడు పోలీస్ అంతా కూడా క్యాంప్ అయిపోయినారు. విద్యార్థులను తిరగనివ్వట్లేదు అని చెప్తున్నారు. వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. 50 జేసీబీలు నడుస్తూ ఉన్నాయని చెప్పి. Yesterday you will be surprised to see that students have no right to travel in our university yesterday, because we were walking through the university space, university land. Telangana police under the leadership of Revanth Reddy has arrested the common students and all the organization students. We ABVP Karyakartas were detained at around 1 o'clock, and till 10 o'clock we were kept in the custody without any illegal activities done by us. We were walking through our university land, and our right of freedom, right of expression has been denied by the Telangana police. Even media persons were arrested yesterday. So it's shame from the side of Telangana government to act like this and grab the land. If you see any academic institutions in the state of Telangana, whether it is Kakatiya University, Osmania University, or the Hyderabad Central University, the changing governments, whether it is BRS or whether it is Congress government, they are in a race who can grab more land from the academic institutions. Our fight against this land encroachment mafia and land looters have started, and we will fight till our end. Namaste. Vande Mataram. ఎట్లా ఉంది యూనివర్సిటీ సిచ్యువేషన్? అంటే ల్యాండ్ మొత్తం విద్యార్థులను అడ్డగించి అక్కడ పనులు నడిపిస్తూ ఉన్నారు. పోలీసులను పెట్టి పనులు నడిపిస్తూ ఉన్నారు. విద్యార్థులకు తిరిగే స్వేచ్ఛ లేదని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది అన్న? ఇప్పుడు నిన్న అఖిల భారత విద్యార్థి పరిషత్ చేపడుతున్న ఉగాది సెలబ్రేషన్స్ మేము చేసుకుంటున్నామన్న. అందులోనే మా నాయకులు క్యాంపస్ తిరగడానికి వెళ్ళారు. అప్పుడు మా నాయకులని ఒక నలుగురిని అరెస్ట్ చేసిరన్న. ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గరకు వచ్చేసరికి మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు ఒక 20 సెకండ్ల టైం కూడా ఇవ్వకుండా, సార్ ఎందుకు మా వాళ్ళని అరెస్ట్ చేసిరనే మాట అడిగే లోపే ఒక 200 కార్యకర్తల్ని మరియు ఇతర ఆర్గనైజేషన్స్లో ఉండే కార్యకర్తలను కూడా వీళ్ళు అరెస్ట్ చేసిరన్న. మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఎంతో ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇలాంటి పనులు చేస్తున్నందుకు సిగ్గుచేటుగా ఉంది. మా రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో గొప్పవారు, వారికి ఎంతో విఘ్నత ఉందని అనుకున్నామన్న. అసెంబ్లీ సాక్షిగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జింకలు లేవు, పులులు లేవు, నెమలు లేవు అన్న రేవంత్ రెడ్డి అక్కడ గుంటల నక్కలు తయారయ్యాయి అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఆ గుంట నక్కలు మీ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUI కార్యకర్తలా, మరి ఆ లీడర్లా? మరి మాకు తెలియాల్సింది. మీరు దీని మీద క్లారిటీ ఇవ్వాలి అన్న. రాత్రికి రాత్రి 16 నుంచి 20 జేసీబీలు అక్కడ పనిచేస్తున్నాయి అన్న. మొత్తం ఆల్మోస్ట్ ఒక 50% వరకు డిస్ట్రక్షన్ కంప్లీట్ అయింది. దీన్ని మేము కన్స్ట్రక్షన్ అనదలుచుకోలేదన్న. ఈ ఎంక్రోచ్మెంట్ని, డిస్ట్రక్షన్ని అడ్డుకోవడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నారు? ఇప్పుడు కుదిరితే నిరాహార దీక్షకు కూడా కూర్చోవడానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ సిద్ధంగా ఉందన్న. మరి ఇప్పుడు మరి కాసేపట్లో మాకు పైనుంచి మా నేషనల్ టీం నుంచి మాకు ఆర్డర్స్ రాబోతున్నాయి. తప్పకుండా మేము ఏం చేయాలో చర్యలు తీసుకుంటాం. మా యూనివర్సిటీని కాపాడుకునే బాధ్యత మాపై ఉంది. వచ్చే తరాలకి మా యూనివర్సిటీని మాకు ఎలాగైతే మా సీనియర్స్ అందించారో అదే విధంగా మేము అందించబోతున్నాం. తప్పకుండా ఈ పోరాటంలో అఖిల భారత విద్యార్థి పరిషత్కి పోరాటాలు కొత్తగావు, కొట్లాటాలు కొత్తగావు. తప్పకుండా కొట్లాడతాం, సాధిస్తాం, సాధించే తీరుతాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రపంచంలో ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.